రాత్రికి రాత్రి ఓట్లు మాయమయ్యాయి. ఒక్క డివిజన్లోని ఓట్లు మరో డివిజన్కు మారిపోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేశారు అధికారులు. అయితే ఈ జాబితా తప్పుల తడకగా ఉందంటున్నారు విపక్ష నేతలు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండానే ఓట్లు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. ఒక్కో డివిజన్ లో 20 నుంచి 25% ఓట్లు పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు ఓటర్ జాబితాను సవరించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లో సుమారుగా 3,47,000 ఓట్లున్నాయని ఓటర్ జాబితా విడుదల చేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో 7వ డివిజన్ లో సుమారుగా 1,300 ఓట్లు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ ఒకే ఇంటి నెంబర్ పైన 40కి పైగా ఓట్లు ఉన్నాయి. యజమానికి తెలియకుండానే ఓట్లు నమోదు చేసుకున్నారు. ఇదే అంశం పైన స్థానిక నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా స్థానికంగా లేకున్నప్పటికీ గ్రామీణ ప్రాంత ఓటర్లను ఇక్కడ చేర్పించారు. హౌస్ నెంబర్లు కూడా తప్పుల తడగ్గా ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. తన డివిజన్ లో కూడా అక్రమాలు జరిగాయన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ గంగుల కమలాకర్ చుట్టుపక్కల మొత్తం 52 ఉన్నాయి. 52 దాటి ఇలా వారించింది మా ఇల్లు 53 వారించింది. మా ఇల్లు 53, దాని తర్వాత సివిల్ హాస్పిటల్ 52, దాని తర్వాత కర్ణాటకలో 53 మా ఇల్లు వేసిండు. అంటే మా ఇల్లు దునికి అలా వారేసిండు. రాత్రికి రాత్రే 1000 ఓట్లు పెరగడం ఏంటంటూ ప్రశ్నించారు గంగుల కమలాకర్. నిన్నటి వరకు ఇది మాదే రిజర్వేషన్ ఎస్సీ అని చెప్పేసి కుప్ప తీసి వేరే దాన్ని వారేసింది. పొద్దున సరికి అది మొత్తము లిస్టే చేంజ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తా, 7th డివిజన్ జియో వచ్చినప్పుడు 5,207 ఓట్లు అని చెప్పి గవర్నమెంట్ పంపింది ఎలక్షన్ కమిషన్కు. తర్వాత డ్రాఫ్ట్ నోటుకున్నప్పుడు ఏం చేసిందంటే 6,482 ఇట్టుకొచ్చింది. ఇట్లా మారితే 1000 ఓట్లు. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే అక్రమంగా ఓట్లను నమోదు చేయించుకున్నారన్నారు. అంటే దానికి అనుగుణం ఏంటంటే ఎలక్షన్లు అంటే పోసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి. దొడ్డిదారణ పోవాలి, రిజర్వేషన్ రావద్దు, మా రిజర్వేషన్ మాకే అనుకూలంగా ఉండాలంటే కుప్ప లోతు ఓట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కా ప్లాన్ తోనే కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారి ఓట్లను కరీంనగర్ లో నమోదు చేయించారని, ఈ ఓట్లను తొలగించకపోతే పోరాటం చేస్తామంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు.